పార్క్లో ఈ అమ్మాయిని చూసి, అరే ఈ అమ్మాయి సింగిల్గా వచ్చినట్టుంది పార్క్కి, వెళ్ళి పలకరిస్తే ఏమనుకుంటుందో ఏమో, చూడడానికి చాలా డీసెంట్గా ఉంది, మాట్లాడుతుందో లేదో అని ఒక 2 minutes వెయిట్ చేసి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయిని పలకరించాడు. వెళ్ళి ఆ అమ్మాయి కూడా బాగానే రెస్పాండ్ అయ్యి మాట్లాడింది. సింగిల్గా వచ్చారా అని అడిగాడు. అవును అంది. మీ పేరు తెలుసుకోవచ్చా అంటే ప్రణతి అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి పేరు కూడా అడుగుతుంది. నీ పేరు ఏంటి అంటే ప్రభా అంటాడు. ఓ వాటి కోఇన్సిడెన్స్ కదా, మన ఇద్దరి పేర్లు పీతోనే స్టార్ట్ అయ్యాయి అంటే అవును, నేను ఇంతవరకు ఆలోచించలేదు అని అంటాడు అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే మళ్ళీ పార్క్కి వస్తారు ఇద్దరు. అలా డైలీ వీళ్ళు పార్క్లో కలుసుకుంటూ ఉంటారనమాట. అంతవరకు వాళ్ళతో ఎలాంటి రిలేషను ఉండదు, జస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే వాళ్ళిద్దరికి పరిచయం అయి ఉంటుంది. ఆ అబ్బాయి ఏమో గిటార్ చాలా బాగా ప్లే చేస్తాడు. ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చుతుంది ఆ అబ్బాయి ప్లే చేయడము. సో ఆ అమ్మాయి కోసం డైలీ ప్లే చేస్తుంటాడు అనమాట. అలా వాళ్ళిద్దరు ఇంకొంచెం దగ్గర అవుతారు వాళ్ళ రిలేషన్లో. అప్పటి వరకు ఫ్రెండ్స్గానే ఉంటారు. ఇంకా అలా తిరగడము, రోజు పార్క్ వచ్చి కలుసుకోవడము, వాళ్ళ రిలేషన్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. ఇద్దరు బీటెక్ చదువుకుంటుంటారు. బీటెక్ కంప్లీట్ చేసేసి జాబ్ చేస్తుంటారు, సెటిల్ అయింటారు లైఫ్లో. అలానే గొడవలు కూడా చాలా పడుతుంటారు వాళ్ళ రిలేషన్లో గొడవలు ఉంటాయి, లవ్ ఉంటుంది, అలాగే విడిపోవడం కూడా జరుగుతుంది. ఇలా 2-3 days వరకు మాట్లాడుకోరు ఒక్కొక్కసారి. కానీ ఫైనల్గా ఇద్దరూ వచ్చి సారీ చెప్పుకుంటారు. వాళ్ళ రిలేషన్లో ఏంటంటే ఇద్దరూ వచ్చి సారీ చెప్పుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. తర్వాత ఇలా ఇద్దరు దగ్గర అవుతుంటారు అనమాట. దగ్గర అయ్యాక ఫైనల్గా ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇలా మనం ఎన్ని రోజులని ఇలా పార్కుల చుట్టూ తిరుగుతూ ఉంటాము, లైఫ్లో జాబ్ చేస్తున్నాం కదా, ఇంక లైఫ్లో సెటిల్ అవుదాము, పేరెంట్స్తో మాట్లాడదాము, మీ ఇంట్లో మీ వాళ్ళతో చెప్పు మన గురించి అని చెప్తుంది. తను కూడా నేను మా వాళ్ళతో చెప్తానని చెప్తుంది. సో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. వెళ్ళి ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ ఏం చెప్పరనమాట. సో ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకున్న తర్వాత మ్యారేజ్ అవుతుంది. సో డెసిషన్ తీసుకొని ఇంకా అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారనమాట. మన లైఫ్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు, మనం ఏమైనా గొడవ పడితే మన ఇద్దరిలోనే ఉండాలి, బట్ థర్డ్ పర్సన్ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన కొన్ని రోజుల తర్వాత, మ్యారేజ్ అయిన ఒక 2-3 yearsకి పాప పుడుతుంది. పాప పుట్టాక వాళ్ళ లైఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు గొడవ పడుతుంటారంటే లెక్కలేనన్నిసార్లు గొడవ పడుతుంటారు, కానీ మళ్ళీ కలిసిపోతారు. అలా ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకొకరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళ లైఫ్లో ఏదున్నా వాళ్ళిద్దరే డెసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటున్నారు. సో మనం కూడా మన లైఫ్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మనం గొడవ పడిన ప్రతిసారి మనమే సారీ చెప్పుకుంటే ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడనుకో మన విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ గొడవలు అనేవి ఇంకా పెద్దగా అవుతాయి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.